నిన్ను నాకు పెళ్లి ఎంతవరకు మించుకోగలరా? నిన్ను నాకు పెళ్లి ఎంతవరకు మించుకోగలరా? నన్ను తిడితే తిట్టాడు నేను తిట్టించుకుంటున్నాయన. నన్ను తిడితే తిట్టాడు నేను తిట్టించుకుంటున్నాయన. నిద్ర రావడం లేదు సార్. నిద్ర రావడం లేదు సార్. కుక్క తెచ్చిచ్చారు నాకు. గుండెలో ఉన్నావండి మడ్డలో ఉన్నావు. మడ్డల్లో గుండెలో ఉన్నావండి మడ్డలో ఉన్నావు. మడ్డల్లో కడుక్కొచ్చుకోలేదు నాయన మధ్యాహ్నం. కడుక్కొచ్చుకోలేదు నాయన మధ్యాహ్నం. ఇదన్నా బాగుంది. అసలు కాదు. నిద్ర రావట్లేదా? అమ్మా ఉంటే నిద్ర వస్తాయి. అమ్మా ఉంటే నిద్ర వస్తాయి. ఎవరు నాయన నాతో వచ్చారు? భక్తులారా ఎక్కడి నుంచి వచ్చారు? కాశీ స్వామి. కాశీ స్వామి. ఈ కుక్కు స్వామి మీకెలా తెలుసు? చెప్పినారు స్వామి, ఆడ బయట చెప్పారు. బయట చెప్పారా? సంతోషం నాయన ఇంత దూరం నాతో వచ్చినందుకు. సరే స్వామి. నీ కోరికలు ఏమి నాయన? నాకు పెళ్లి కావాలి స్వామి. పెళ్లి కావాలా? ఎంత కావాలి? ఉంది అది? ఉంది స్వామి. ఎంత ఉంది? ఇంత ఉంది. ఇంత లేదా? లేదు స్వామి. ఎంత ఉంది? ఇంత ఉంది. ఇంత లేదా? లేదు స్వామి. రాత్రి పూట్ల నిద్ర రావటం లేదండి స్వామి. నీకే స్వామి? ఈ స్వామి స్వామి. ఏం స్వామి నిద్ర రావట్లేదా? అవును స్వామి. స్వామి పెళ్లి కావాలి స్వామి. పెళ్లి సమస్యను చూడు. మీ కుక్క స్వామిని అడుగు. అడుగుతా నాకు గురువుని. హలో గురువు, పెళ్లి కావాలంట. లేదు, 3 సంవత్సరాల తర్వాత అయితే ఉంది బాబు, ఇప్పుడైతే కాదు. ఇప్పుడే కాదు స్వామి. ఏం చేస్తావు? రాత్రి నిద్ర రావటం లేదంట స్వామి. నిద్ర రావడం లేదు స్వామి. నిద్ర రావట్లేదా? పెరుగన్నం తిని పడుకో. తిన్నా స్వామి. ఏం తిన్నా ఏం చేసినా నిద్ర రావడం లేదు స్వామి. మళ్ళీ పెళ్లి కావాలా నీకు? అవును స్వామి. ఇల్లు ఎట్లుండాలా? తెల్లగా ఉండాలి స్వామి. తెల్లగా ఉండాలి స్వామి. ఆడా మొత్తం స్వామి. మొత్తం స్వామి. మొత్తం ఉండాలా? సరే. నీకు తెల్లగా కావాలా పిల్ల? మొక్కో స్వామి, మొక్కో స్వామి, మొక్కో. ఏమైంది స్వామి? నీకు పెళ్లి కావాలంటే రేపు లోపల కోరిక నెరవేర్చాలి. నెరవేర్చావా? ఏం కోరిక స్వామి? నీ గురువు స్వామికి యాట కొయ్యాల. కొయ్యాల పూక. పూక కావాలంటే యాడ కోయాల, గిట కావాలంటే పూక. ఎవరు స్వామి? ఎడ్డు పూక. ఎడ్డు పూక. దౌడలు వేసుకొని తిరుగుతాను దగ్గర. చెవులు సిల్లులు పడుతున్నాయి దేవుడా. ఇంటికి అట్లా స్వామిని. మళ్ళీ పెళ్లి కావాలంటే ఎన్నెన్నో మాట్లాడతాడు. ఇదొకటి పక్క. పాలక నువ్వున్నావని పెద్దోడు ఉన్నాను. ఆ పాలక ఏమనట్లేదు. నేను నాకు రాత్రి నిద్ర రావటం లేదని చెప్పు. నిద్ర రావడం లేదంటే ముందు చెప్తాడు. నిద్ర రావట్లేదా? అమ్మా ఉంటే నిద్ర వస్తాయి. అమ్మా ఉంటే నిద్ర వస్తాయి. ఏం చేస్తావు? కాళ్ళు తొక్కుతావా? ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఎంత మాట అన్నావురా? నిన్ను శాపిస్తారా ఈ దేవుడు? బాలక ఏమో తప్పగుద్దోడా. నాకు మాట అన్నావు కదరా. కృష్ణుడా. ఏమి నాయన ఇంత కారాంతో దుర్మార్గులు తొలకొచ్చావా నా దగ్గరికి? నీ దేవుడు 1,000 మంది కోట్లలో నిలిచిపోయాడే. దీని కుక్క ముఖం నీ ముఖం రెండు ఒకటే ఉన్నాయా? ఇదన్నా బాగుంది. అసలు కాదు. కర్రగుదంగా ఒక్కసారి శాపం పెట్టానంటే పెట్టురా చూద్దాం. స్వామి తిట్టుకురా అట్లా.
మీ ఇద్దరు నాశనమై పాడైపోతారా భక్త. అమ్మా చెప్పురే సామి తిడుతున్నాడు. నేను తిడతావేంట్రా? ముద్దు పెట్టుకోవాలి నేను దాన్ని. దరిద్రుడా, వేరే దరిద్రుడా, నికృష్టుడా, నువ్వు చెప్తా ఉంటారు చెప్పులు వేసుకొచ్చుకోలే. అంతకంత నశించిపోతాడు ఈ బాలుడు. నశించిపోతావు. ఇప్పటి వరకు ఈ దేవుణ్ణి ఎవరు కూడా ఒక పెళ్ళంత మాట కూడా అనలేరు. ఎవడు అనుకుంటే నేను అంటున్నారా డిప్పుక మీరా కుద్దా. నేను అడిగింది ఏంది ఈ కుక్క ముఖం. ఏ గురువా, కుక్క దేవుడు అంటే ఏమనుకున్నావు? కుక్క దేవుడు అంటే ఏమనుకున్నావు? వీడు వేలాది మందిలో భక్తగా నిలిచిపోయాడు. గురువులా నిలిచిపోయారా? నువ్వా వీడా? ఇద్దరురా నేను. ఒరే నికృష్టుడా, ఒరే నికృష్టుడా, ఇలాంటి వాళ్ళని తోడుకొచ్చావు కదరా అష్ట దళిద్రుడా. లేదు స్వామి, ఏమనుకో పిల్లోడు పెళ్లి కావాలని తనలాడుతున్నాడు. పిల్లోనికి పెళ్లి అంట దరిద్రుడా. నువ్వురా దరిద్రుడా. మా నాన్న ఎందుతో మనకి ఎడ్డుపుక నీ కుక్క ముఖం. వాడు వీడా నువ్వరా దరిద్ర ముఖమోడా? నువ్వురా దరిద్ర ముఖము నా కొడక. నీ కాకి ముఖం నీ కుక్క ముఖం ఒకటి. ఓం రామా, ఏమి నాయన ఇంత మాటలు, ఏమి నాయన ఇంత మాటలు. చిన్న పిల్లలకు నేను వదిలేస్తున్నాను. ఎవరు కూడా వేలాది మంది గుండెల్లో నిలిచిపోయిన ఈ దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు మానవా. అబ్బా నేను అంటలే అయితే చెప్పుకోపోన్నారు. ఈ కుక్క స్వామిని ఏ మానవుడు కూడా అనలేదు. ఈ నికృష్టుడు అంటున్నాడు. ఎడ్డుపూక నీకేమని చూపియాలంటే చూపిస్తాడు స్వామి. డౌట్ ఉంటే చెయ్యి నాయన. కడుక్కొచ్చుకోలేదు నాయన మధ్యాహ్నం, కడుక్కొచ్చుకోలేదు నాయన మధ్యాహ్నం. నేను చూడలేను నాయన. కడుక్కొచ్చుకోలేవంట నువ్వు. ఏం స్వామి నేను కడుక్కునేవో కడుక్కోలేదు చూపియాలే. కడుక్కోలేదు కాదు ఒత్తురు లేచి చూపి. భక్తుల్ని తీసుకొచ్చావు నాయన. నువ్వే అడిగావు దేవుడి గురించి మహిమలు నీకు తెలియదా? కుక్క మొక్కం నీ దేవుని మహిమలు మళ్ళీ కుక్క మొక్క. అష్టదళిద్రుని తోలుకొచ్చావే, పిల్లవాడితో నేను ఇంత దేవుణ్ణి తిట్టిస్తున్నావే, నీకు పాపం రాదా? కాకి ముఖం మీరే కుక్క ముఖం ఇద్దరు మీరు. గురువా, నన్ను తిడితే తిట్టాడు నేను తిట్టించుకుంటున్నాయన. నన్ను తిడితే తిట్టాడు నేను తిట్టించుకుంటున్నాయన. ఈ దుష్టిత మానవుని మీద ఒక్కసారి గార్చించి కొడతాయి. కుక్క ముఖం నన్ను కొడతానేంది దీని. ఇప్పుడు నీకు జాతకం చెప్పాలంటే ఇప్పుడు కరెక్ట్ గా నక్షత్రము మనకు వాస్తు ప్రకారం లేదు. వీడు నాన్న గంట చెడు నుంచి రాయన్న 10,000 అడుగుతున్నా. కాకి జ్యోతిషం లాంటి కూడా నీకు 10 రూపాయలు నీకే, కుక్క జ్యోతిషం నాకు 10 రూపాయలు నీకే. కుక్క అది కుక్క రారే, ఇది కుక్క. నీ కాకి ముఖం నా కొడక, నువ్వు కాకి ముఖం మీద కుక్క ముఖం, నువ్వు కాకి ముఖం మీద కుక్క ముఖం. దీని కాళ్ళు ఇద్దరు పడుకొని కాకి నా కొడక. నీ డైలాగులు నా తెలుసు సాబా. పిల్లని పెళ్లి చేయాలంటే నువ్వు రాయి జనం నా కొడుకు తల చీల్తల్ని నుంచి కదలుతారు. లంజా కొడక నేను కదలరా. నిన్ను నాకు పెళ్లి అయ్యేంత వరకు నుంచి కదలరా. నిన్ను నాకు పెళ్లి అయ్యేంత వరకు నుంచి కదలరా. అష్టదళిద్రుని ఆటి వరకు నుంచి పట్టుకోవచ్చు. ఏ దళిద్రు అని అంటున్నారా? దరిద్రుడు నువ్వురా పూక. ఎప్పుడు కూడా బాగుపడ్డు నాయన. నువ్వు బాగుపడకుండా చాలా కుక్క జ్యోతిషం నా కొడుకు. గుండెలో ఉన్నావు మడ్డలో ఉన్నావు నువ్వు మడ్డల్లో. దేవుడు గుండెలో ఉన్నావు మడ్డలో ఉన్నావు నువ్వు మడ్డల్లో. దేవుడు వేలాది మంది గుండెల్లో నిలిచిపోయాడు. గుండెల్లో ఉన్నానంట అయిపో. మడ్డలో కుక్క కుక్క స్వామి అంటే మామూలు వ్యక్తి కాదు. నువ్వు వేలాది మంది ప్రేమికుల్ని కూడా ఒక్కసారి కూడా కలిపిన వ్యక్తి. మాకు తెలియరా ఇది పుక్కులంతా కొడకండి. దేవుడికి సముద్రుడు వెళ్ళి పెళ్లి జరిగే యోగ్యత ఎప్పటికీ లేదు బాబు. నువ్వు దరిద్రుడురా కాకి ముక్కలు లంజా కొడక. ఇది 2 కాలు చేతులు కట్టి చచ్చిపోయినారా ఈ లంజా కొడుకు. కావాలంటే కాళ్ళు చేతులు పడిపోతాయి. నాకు ఆ గురువు వచ్చి కొడుతున్నాడు. నిన్న కొడుతున్నా లేదు. కాకిలంజా కొడక నేనారు కొడకలేదు. కాకిలంజా కొడక నేనారు కొడకలేదు. మన భక్తుడు అంటే భక్తుడు. చిన్న పిల్లడు వెళ్ళి పాలు
ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నీ కుక్క స్వామిని మామూలు వ్యక్తి కాదు. నీకు 10 సంవత్సరాలు అన్న కూడా పెళ్లి అమ్మ స్వామి కాకిలాంటి కూడా 10 సంవత్సరాలు ఎడ్డి పూకులు కుక్క స్వామి ఒక్కసారి చెప్పాడంటే వీళ్ళ జీవితంలో పెళ్లి కాదు. వీనికి రాత్రి పగులు నిద్ర రాకుండా నేనే చేసేదా దళితుడా. పూక చూద్దాం చెప్పియద్దు స్వామి, ఆ పిల్లల్ని చెప్పియద్దు. చెప్పిస్తే మళ్ళా లేని కానీ లేలేడు. ఈ కుక్క స్వామి ఏ దేవుడు కూడా ఇంతవరకు నన్ను అవమానించపరిచిన మానవుడే లేడు. రాష్ట్ర దళితుడా. వద్దు సార్. నీ కొడుకు చచ్చే రోజులు లేవు ఇంకా. నీ కొడుకు చచ్చిపోతాడు.